ఇంకా 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 దగ్గర బసవేశ్వరుని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ప్రముఖులకు భక్తులకు ఆయన అభిమానులకు అందరికీ కూడా బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మహాత్మా బసవేశ్వరుడు అంటే వాడు 18వ శతాబ్దంలోనే బసవ సిద్ధాంతాలు బోధించుకుంటూ ఏదైతే లింగం ధరించిండో లింగ సిద్ధాంతాలు వాడుకొని లింగ భేదం లేకుండా అన్ని కులాలు మతాలు సమానం అని చెప్పి మరి బోధించినటువంటి తత్వవేత్త సామాజిక వేత్త అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మానవుడు అందరూ కూడా సమానమే. ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కూడా ఆడ మగ అనే తప్ప మిగతా భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమానురాగాలతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు పూర్వంలో మరి దేవాలయాలకు కొన్ని కులాలని అనుమతించకపోవడంతో ఆ బసవేశ్వరుడు చాలా ఆలోచన విధానం గొప్పది. మరి ఆయన ఏమన్నాడు, దేవుణ్ణే భక్తుల దగ్గర తీసుకుపోదామనే గొప్ప సందేశంతో లింగధారణ చేయించాడు. ప్రతి ఒక్క భక్తునికి లింగధారణ చేపిస్తే దేవుడే మీ వెంబడి ఉంటాడు. మీరు ఇదే లింగాయత సమాజం యొక్క ధర్మాలు పాటించండి, మీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మీ తోడుంటాడని చెప్పినటువంటి గొప్ప మనిషి బసవేశ్వరుడు. మరి అలాంటి గొప్ప వ్యక్తి వెంబడి మరి ఆయన అలుగురు జాడలో మనం అందరం కూడా నడిచి కూడా ఆయన బాటలో మనం పయనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బసవేశ్వర